హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్ళిపోబోతున్నాను, వెంకటేష్ గారిది. మరి చూసేద్దాం సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంటుందో. ఫస్ట్లో అయితే మన వెంకటేష్ గారు అయితే పోలీస్ ఆఫీసర్ అంటారు, అతని గురించి అయితే చెప్తా ఉంటారు మన సీఎం గారికి. అయితే మరి మన వెంకటేష్ గారు అయితే ఇలా స్వాగ్లో ఎంట్రీ చేస్తాడు ఒక చిన్న సాంగ్తో పాటు. వెంకటేష్ గారి వైఫ్ అయితే ఇంకా వాళ్ళ పిల్లలకి లవ్ స్టోరీ చెప్తుంది, ఎలా కలిచారు. అప్పుడే ఇంకా మనకి సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఫేమస్ సాంగ్. మన వెంకీ గారు అయితే ఒక మంచి పోలీస్ ఆఫీసర్. అతనికైతే పాస్ట్ లైఫ్లో ఒక ఎక్స్ ఉంటుంది. ఆ ఎక్స్ అయితే మళ్ళీ ఇతని దగ్గరికి వస్తుంది పోలీస్ మిషన్ సీఎం స్పెషల్ రిక్వెస్ట్గా. వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో వెళ్తే అందరు షాక్ అవుతారు, వెంకటేష్ గారికి పాస్ట్లో ఏం లేవని. మన విక్టరీ వెంకటేష్ అయితే తర్వాత ఇంట్లో అయితే వాళ్ళ వైఫ్కి పోలీస్ లవ్ స్టోరీ చెప్తా ఉంటారు. ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ పరిచయమైన లవ్ స్టోరీ అయితే ఇంకా ఈ సాంగ్తో పాటు చూపించేస్తారు. మూవీ అయితే మనకి చాలా అంటే చాలా కామెడీ ఉంది. ప్రతి ఒక్కరు అయితే నవ్వుకుంటారు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. ఇంకా చెప్పాల్సిన అక్కర్లేదు మన విక్టరీ వెంకటేష్ గారి గురించి. మూవీలో అయితే ఫుల్ కామెడీ. థియేటర్లో మాత్రం అందరూ ఫ్యామిలీతో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు నవ్వుకుంటూ ఉన్నారు. సీఎం అయితే ఒక్కరిని రమ్మంటే మరి స్పెషల్ ఆపరేషన్కి ఇతనైతే ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోతాడు. అసలు మూవీ మాత్రం పైసా వసూలు కామెడీ చాలా బాగుంది. అసలు వెంకటేష్ గారు అయితే కెరియర్లో చాలా పెద్ద హిట్ మూవీ అయిపోయింది. మెయిన్ విలన్ అయితే చనిపోతాడు కేవలం హీరోయిన్ వల్ల. హీరోయిన్ ఇచ్చిన అవకాశం ముద్ద తీసుకోకపోతే ఇలా జస్ట్ ఇలా చేస్తే వద్దని ఫోర్స్ చేస్తుంది, వెనకాల పడి చనిపోతాడు. అలా కామెడీగా చనిపోయి మాత్రం ఇంకా హడావిడ అయిపోతుంది లాస్ట్లో క్లైమాక్స్కి. ఈ సీన్ అయితే బాగుంటుంది, చాలా కామెడీగా చనిపోతాడు ఇతను. చనిపోయిన డెడ్ బాడీ అయితే భలే మేనేజ్ చేస్తారు. చూడు आ रहा हूं भाई, आ रहा हूं भाई. पापा भाई, आपका पावर తగ్గలేదు. మిషన్ అయిపోగానే పొంగల్ రోజు మాత్రం ఇంకా పొంగల్ సెలబ్రేషన్ చేసుకుంటారు ఇక్కడ. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా విక్టరీ వెంకటేష్ గారికి చాలా కోపం వచ్చి ఇంకా విలన్తో అయితే ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. పిల్లలకి అల్జైమర్స్ వచ్చిన మొగుళ్ళ ఫ్లాష్ బ్యాక్ మాత్రం మర్చిపోరు. చూస్తావేంటయ్యా, బుక్ లో రాసుకో, ఫోన్ లో రికార్డ్ చేసుకో, అవసరం అయితే మళ్ళీ ఇంకో షోకి వచ్చి చూసుకో. మెసేజ్ ఇస్ క్లియర్. లేడీస్ ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ తో మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్. సంక్రాంతికి వస్తున్న మూవీ అనేది అయితే పైసా వసూలు మూవీ. చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ మూవీ అయితే తప్పనిసరిగా ఫ్యామిలీతో పాటు అయితే చూసేయాలి అందరూ. అవును గాయస్, చాలా బ్లాక్ బస్టర్. థియేటర్లో అయితే మొత్తం అందరు నవ్వుకున్నారు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా మంది నవ్వుకున్నారు. మనకైతే అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చేసారు మూవీ థియేటర్స్కి. ఫ్యామిలీలో మూవీ థియేటర్స్ ఇంకా అందరూ ఫ్యామిలీ అయిపోయి మొత్తం నవ్వుకున్నారు గాయస్. చాలా బాగా చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, అలాగే వెంకటేష్ గారు. ఒక చిన్న స్టోరీతోనే అతను అనిల్ రావిపూడి గారు చాలా పెద్దగా హిట్ కొట్టేశాడు మూవీ. చిన్న మూవీలో మనకి చాలా కామెడీస్, మళ్ళీ ఇంకా కొంచెం లైట్గా థ్రిల్లర్, ఇంకా 2-3 సాంగ్స్, ఇంకా 2 మనకి ఇప్పుడైతే భార్యాభర్తలకు ఫైటింగ్స్, 2 ఆడోళ్ళకి ఫైటింగ్స్, ఇంకా అలా చాలా బాగా నెరేట్ చేశాడు డైరెక్ట్ అనిల్ రావిపూడి గారు. వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ప్లస్ మళ్ళీ ఇంకా ఇద్దరు హీరోయిన్ల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా అయితే మనకి వెంకటేష్ గారి యాక్టింగ్ బాగుంది, ప్లస్ మళ్ళీ 2 యాక్టర్స్ కూడా యాక్టింగ్ బాగుంది. ఇంకొక చిన్న పిల్లడు ఉంటాడు, ఆ బుడ్డోడిది కూడా చాలా బాగుంది యాక్టింగ్. సంక్రాంతికి విన్నర్ అయితే మాత్రం సంక్రాంతి వస్తున్న మూవీ చాలా బాగా తీశారు మూవీ. ఈ మూవీ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీతో కలిసి మాత్రం వెళ్ళండి, చాలా బాగుంది ఈ మూవీ అయితే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళొచ్చు, చాలా బాగుంది సంక్రాంతి.